అమ్మో! రొయ్యలు గోంగూర చేయడం చాలా కష్టం అనుకునే వాళ్ళకి సింపుల్‌గా నా స్టైల్ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయవచ్చు. ఓకేనా? ఇప్పుడు 2 కట్టలు గోంగూర తీసుకొని వలుచుకొని శుభ్రంగా కడుక్కొని ఒక బాండిల్లో పెట్టేసి 2 పచ్చిమిర్చి వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామా? అల్లం వెల్లుల్లి ఇలా కట్ చేసేసుకొని మిక్సీ జార్‌లో వేసేసుకోవాలి. అలా తిప్పామనుకో ఇలా పేస్ట్ అయిపోతుంది. చూసారు కదా! అలాగా. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని 2 యాలకులు, చెక్క మొగ్గ, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వాటి కూడా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు మన 2 టమోటాలు ఉన్నాయి కదా! అవి కూడా ఇందులో వేసేసేయండి కట్ చేసి. ఓకేనా? ఒక స్పూన్ సాల్ట్ ఏసి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం గోంగూర ఏం చేసిందో చూద్దామా? గోంగూర కూడా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకొని దాన్ని కూడా ఒక తిప్పు తిప్పండి. పేస్ట్ అయిపోతుంది. చూసారు కదా! అలాగా. ఇప్పుడు టమోటాలు, ఉల్లిపాయలు ఏం చేస్తున్నాయో చూద్దామా? అవి కూడా బాగా మగ్గాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాన్ని కూడా అలా తిప్పి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేయాలి. ఓకేనా? అది కూడా ఒక 5 మినిట్స్ వరకు. ఇప్పుడు మూత తీసాక అందులో పచ్చి రొయ్యలు వేసేసుకొని మనం బాగా కలుపుకున్నాక అది కూడా ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఓకేనా? చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయవచ్చు. అవును. మనకి రానంటూ ఏముంటుంది? మనకన్నీ వచ్చేస్తాయి. ఆడవాళ్ళంటే అంత పవర్‌ఫుల్‌గా ఉంటారు. ఓకేనా? ఏది నాకు రాదు అనుకోవద్దు. అన్నీ నేను చేయలేను అని మనం అనుకోకూడదండి. నేను చేయగలను అనుకోవాలి. ఓకేనా? చూసారు కదా! ఎంత ఈజీగా మనకి రొయ్యలు, గోంగూర రెడీ అయిపోతుందో. పసుపు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ తర్వాత ఇలాగా మనం గోంగూర పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. గోంగూర, రొయ్యలు మంచిగా ఉడికితేనే గోంగూర ఫ్లేవర్ రొయ్యలలోకి వెళ్ళి మనకి రుచిగా తగులుతుంది. ఓకేనా? ఇది వేశాక ఒక 10 నిమిషాల వరకు మనం బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు 1:30 స్పూన్ వరకు కారం వేసుకొని దీంట్లో గరం మసాలా, చికెన్ మసాలా వేసేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించేసుకున్నామనుకో మనకి రొయ్యల గోంగూర రెడీ అయిపోయినట్టే. అవును మర్చిపోయాను. ఇలా గోంగూరలోంచి ఆయిల్ బయటకొచ్చినాకే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. గోంగూరలో నుంచి ఆయిల్ సెపరేట్ అయిపోయి బయటకొచ్చేయాలి. అప్పుడే మనకి 2 మంచిగా ఉడికిపోయినట్టు అర్థం. ఓకేనా? చూసారు కదా! యమ్మీ యమ్మీ రొయ్యల గోంగూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్‌లో వేసుకొని తినేయడమే. చాలా బావుంటుందండి సింపుల్‌గా. ఓకేనా? మీకు గనుక నా వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి సింపుల్ సింపుల్ వంటలు నేను డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను ఈవినింగ్ టైంలో. ఓకేనా?